మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే తనకు బాధగా ఉందన్నారు రాజగోపాల్ రెడ్డి. సొంత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దంటూ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్న వారి వెంట పడతామంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రైతులు, నిరుద్యోగులు, పేదల కోసం పోరాటం చేస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్, ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చూసిన తర్వాత ఆయన ఎవరిని టార్గెట్ చేశారు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి వారి వెంట పడతాం. మరి సొంత పార్టీకి సంబంధించి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వారెవరు? వారు నిజంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారా? మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఆ స్థాయిలో కామెంట్స్ చేయాల్సి వచ్చింది? రైతులు, నిరుద్యోగులు, పేదల కోసం పోరాడతాం, సొంత పార్టీ నుంచే ఒకంత వైరు వర్గం తయారైంది అనేటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి టార్గెట్ ఎవరు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కడుపు మంట అంటారా, లేకపోతే ఆగ్రహంతో అంటారా, లేకపోతే పేదల్ని ఇచ్చేసి మిగతా మీరంతా లక్షల కోట్లు దోచుకుంటున్నారు, 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి అని అంటే చాలా 500 రూల్స్ పెడుతూ ఉన్నారు, మీరు లక్షల కోట్లు దోచుకుంటున్నారు, పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, నేను రైతులు, నిరుద్యోగులు, పేదల కోసం పోరాటం మొదలు పెట్టబోతున్నాను. ఏంటి ఆయన టార్గెట్ ఎవరు? ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ అన్నారు? సొంత పార్టీలోనే డిఫరెంట్గా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ మీద కొన్ని వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? మురళి, ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, చాలా భాగోద్వేగంతో ఈ కామెంట్స్ చేశారు. అంటే గతంలో కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, ప్రధానంగా ఆయన మాట్లాడుతూ పాత కాంగ్రెస్కు ఎవరైతే 2023 కంటే అంతకు ముందు ఉన్నటువంటి క్యాడర్ ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళను ఎవరిని పట్టించుకోవట్లేదు. ఇప్పుడున్న వాళ్ళంతా క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా అందరూ మినిస్టర్లు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో కొన్ని ఉదాహరణలు ఇస్తూ కూడా అసలు ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమంలో స్థానం లేనోళ్ళు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని వాళ్లకు పదవులు ఇవ్వడం ఏంటి, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ప్రస్తుతం ఆయన మాట్లాడింది ఏదైతే ఈ ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా ఒక పేదవాడికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే 500 సెక్షన్స్ పెడుతున్నారు, పాయింట్స్ పెడుతున్నారు, కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇక్కడ నేరుగా కొంతమంది మంత్రులను ఉద్దేశించి కూడా అంటే కీలకంగా ఉన్నటువంటి మంత్రులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. దాంతోపాటు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చాలా కీలకంగా కామెంట్ చేశారు. దాంతోపాటు ప్రధానంగా ఇటీవల ఏదైతే గతంలో ఆయనకి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మరి ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఆ పదవి పైన ఒక క్లారిటీ రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కామెంట్స్ని మరి ఆయన చాలా సెన్సేషనల్గా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలను ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి, యువతను ఉద్దేశించి కాంగ్రెస్ ఆయన చేసినటువంటి మరొక కామెంట్,
తమిళనాడు విజయ్ తరహా పాలిటిక్స్ నేను చేస్తా. ఏంటి ఆ విజయ్ తరహా పాలిటిక్స్ ఏంటి? అక్కడ కూడా విజయ్కి కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు ఇస్తోంది. కాంగ్రెస్ గైడ్ లైన్స్లోనే విజయ్ ఆ విధంగా చేస్తున్నారు. మరి విజయ్ తరహా పాలిటిక్స్ అంటే ఏం చేస్తారు కొత్తగా? ఆయన జెన్జీ యువతను ఆకర్షించారు. మరి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక రెబల్ లాగా మారి పార్టీ పెట్టి ఏమైనా విజయ్ తరహాలో ఉన్నటువంటి ఇంకొక వర్గాన్ని తయారు చేసి ఇమీడియట్గా కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారా అనేటువంటి మరొక కోణం కూడా ఎలివేట్ అవుతుంది కదా. ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు విజయ్ తరహా పాలిటిక్స్ అంటే? అంటే ప్రధానంగా ఆయన మాట్లాడుతూ విజయ్ తరహా రాజకీయాలు నేను ఇక్కడ కూడా చేస్తాను అని ఆయన కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఎలాగైతే సైలెంట్గా ఒక ఉద్యమం నడిచిందో, ఇప్పుడు విజయ్ అధికారంలోకి రావడానికి చాలా గ్రౌండ్లో సైలెంట్గా ఉద్యమం నడిచింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో అదే విధంగా నేను అదే తరహాలో రాజకీయాలు చేస్తాను, ఖచ్చితంగా దీనిపైన స్పందించకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, వీళ్ళందరూ ఏఐసిసి కావచ్చు, వీళ్ళందరూ ఎవరు కనుక స్పందించకపోతే నేను ఆ తరహాలోనే రాజకీయాలు చేస్తాను. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి అంటే అందరికీ తెలంగాణలో చాలా సముచితమైనటువంటి ప్లేస్ ఉంది. సో ఆ తరహా సౌమ్యుడు అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఆయన కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు అయితే మారిపోయినాయి మురళి. సో రేపు ఎలా ఉండబోతుంది, రేపు ఈ కామెంట్స్ పైన ఎట్లాంటి తీవ్ర ప్రభావం ఉండబోతుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఆయన చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లను ఉద్దేశిస్తూ అంటే సొంత పార్టీనే ఇంత మరి ద్వేషిస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఇది అటు అయితే ప్రతిపక్షాలకు కూడా కొంత ఇదవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కామెంట్స్ కొంత మరి ఇదయ్యే అవకాశం ఉంది. సో రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ రెడ్డికి నేరుగా గన్ను పెట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇటు కీలక మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఫైనాన్స్ కావచ్చు, వేరే ఇతరత్ర ఆదాయం వచ్చేటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు అన్నిటిపైన కూడా మరి వాళ్ళను ఉద్దేశించి కూడా మాట్లాడారు. కాబట్టి చాలా కీలకంగా మారబోతుంది. దాంతోపాటు ఇక్కడ కాంగ్రెస్ పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో, అంటే 2023 కంటే ముందు అప్పుడే అంటే కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళు అప్పుడు వాళ్ళకు మాత్రమే పదవులు వస్తున్నాయి. మిగతా క్యాడర్కి ఎవ్వరికి కూడా మర్యాద కావచ్చు, పదవులు కావచ్చు అసలు ససేమ్రా రావట్లేదు అనే ఆవేదన కూడా అక్కడ తెలిపారు. కాబట్టి ఖచ్చితంగా దీంతో ఒక పెద్ద చర్చ జరగబోతుంది అనేది కూడా కొంత సమాచారం వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనేది చాలా రోజుల నుంచి కూడా మొత్తం నలుగుతుంది. కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ఆయన కామెంట్స్ మొత్తం కూడా మరి రేపు ఏ విధంగా దీన్ని పోర్ట్రే చేయబోతున్నారు. సో ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. కాబట్టి ఇటు నుంచి ఏమైనా మళ్ళీ వాళ్ళు రీకౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందా, అసలు ఏం జరగబోతుంది అనేది కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. అంటే రాజగోపాల్ రెడ్డి ఏ వ్యాఖ్యలు చేసినా కానీ దానికి వివరణ కోరటం కానీ లేకపోతే ఎందుకు ఈ కామెంట్స్ చేశారని చెప్పేసి అధిష్టానం నుంచి చీవాట్లు పెట్టడం కానీ ఇలాంటి ఏది ఉండదు. కాబట్టి ఆయన తన ఇష్టరీతిన కామెంట్స్ చేస్తున్నారనేటువంటి మాట. మరి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమైనా కంప్లైంట్ వెళ్తుందా? పదే పదే రాజగోపాల్ రెడ్డి విషయం అనేది తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి. పదవిని అంటే మంత్రి పదవిని కేటాయించేంత వరకు కూడా ఆయన ఇదే స్థాయిలో రెబల్గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో రెబల్గా అయినా పోటీలోకి దిగుతాననేటువంటి కోణంలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, అది బెదిరింపులా లేకపోతే స్టేట్ కాంగ్రెస్కి అలాగే సెంట్రల్ కాంగ్రెస్ కూడా ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికన ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? గతంలో కూడా మురళి చాలా అంటే ఇట్లాంటి కామెంట్స్ అంటే ఇంతకంటే ఎక్కువ కామెంట్స్ కూడా గతంలో చేశారు. నేరుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి ఉంది. గతంలో నా అన్న సైలెంట్ గా ఉంటున్నారు, తమ్ముడేమో ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి మాట. ఆయన కూడా నా శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియదు, అసలు నా శాఖ ఏంటో కూడా కంప్లీట్గా నాకు అవగాహన కూడా లేనటువంటి పరిస్థితి. అవగాహన ఉన్నప్పటికీ కూడా ఏ పేపర్లు రిలీజ్ అవుతున్నాయో, ఏ సంతకాలు వస్తున్నాయో, ఏ జీవోలు వస్తున్నాయో కూడా నాకేం తెలియదు అని ఆయన చెప్పడం, ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడటం ఏంటి? గత కొన్ని రోజులుగా ఆయన కూడా సైలెంట్గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇద్దరు అసంతృప్తితో ఉన్నారు అనేది నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఇక్కడ మనం గతంలోకి వెళ్తే కనుక మురళి, గతంలో నా మునుగోడు నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, రాష్ట్రాన్ని నేను చూసుకుంటాను అనే వాడిని యూజ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ విజయ్ తరహాలో నేను రాజకీయాలు చేస్తాను అని కూడా మరి ఈరోజు మాట్లాడారు. సో మీరు ఈ రెండింటిని సింక్ చేసి చూస్తే కనుక ఖచ్చితంగా ఏదో చేయబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. చూడాలి ఎట్లాంటి రాజకీయాలు చేయబోతున్నారు రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ అనేది కూడా కొంత చూడాలి. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మరి నేను ఉన్నా లేకున్నా ఓటేయాలని అయితే చెప్పిన పరిస్థితి ఉంది. నేను కాన్స్టిట్యున్సీలో తిరిగినా తిరగకున్నా మరి మీరు ఓకే అంటేనే, అంటే అష్యూరెన్స్ ఇస్తేనే
నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కొంత అసంతృప్తితో ఉన్నారు అనేది స్పష్టమైంది. ఇప్పుడు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇద్దరు కూడా మరి నేరుగా విమర్శలు చేయడం ప్రస్తుతానికైతే కొంత మరి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే కనబడుతోంది. రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఏం జరగబోతుంది అనేది అయితే కొంత మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద స్టేట్ కాంగ్రెస్ కానీ సెంట్రల్ కాంగ్రెస్ కానీ గత కొన్ని రోజులుగా స్పందించినటువంటి పరిస్థితి. నాకు మాట ఇచ్చారు, మీరు మాట తప్పారు అనేటువంటి కోణంలోనే ఆయన ఏ అంశాన్ని తీసుకున్నప్పటికీ కూడా టార్గెట్, ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ టార్గెట్ని డెఫినెట్గా హిట్ చేస్తూనే ఉన్నారు. చూడాలి రాజగోపాల్ రెడ్డి ఇదే స్థాయిలో కామెంట్స్ చేస్తూ పోతే మరి స్టేట్ కాంగ్రెస్ నుంచి సెంట్రల్ కాంగ్రెస్ వరకు ఏదైనా మరి మంత్రి పదవి విషయంలో కూడా ఏమైనా కంప్లైంట్ వెళుతుందా అనేది ఇతరులు కూడా ఆశించి భంగపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారికి సైలెంట్గానే ఉన్నారు. మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో మీరు చర్యలు తీసుకోవాలని స్టేట్ కాంగ్రెస్ నుంచి కొన్ని వినతులు కూడా వెళ్ళాయనేటువంటి మాట. మరి బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందా, లేకపోతే ఇదే రీతిన విజయ తరహా పాలిటిక్స్ చేస్తాను అని అంటే వచ్చే ఎన్నికల నాటికి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం రెబల్గా మారి పార్టీ స్థాపించి జెన్జీ యువతని ఆకట్టుకునే విధంగా ఓటు బ్యాంకును సంపాదిస్తారా అనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది.